నమస్కారం 6 టీవీకి స్వాగతం నేను సహన వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 29.6 డిగ్రీలు నమోదైంది తర్వాత నిజామాబాద్ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 29.2 డిగ్రీలు నమోదయ్యాయి ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 28.8 డిగ్రీలు నమోదైంది తర్వాత హైదరాబాద్ సిటీలో వాతావరణ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదయ్యాయి ఇక ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 31.8 డిగ్రీలు నమోదైంది తర్వాత హన్మకొండ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదయ్యాయి ఇక చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 31.2 డిగ్రీలు నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 28 డిగ్రీలు నమోదైంది ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 31.8 డిగ్రీలు నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ముందుగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదైంది తర్వాత విజయవాడ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదయ్యాయి ఇక అనంతపురం జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 27.2 డిగ్రీలు నమోదైంది తర్వాత తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదయ్యాయి ఇక మచిలీపట్నం జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 27.2 డిగ్రీలు నమోదైంది ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే విజయవాడ జిల్లాలో 34 డిగ్రీలు నమోదయ్యాయి వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ 6 టీవీ ఇది సామాన్యుడి ఆరో ప్రాణం